ఏం జరిగింది? ఏ సమయంలో జరిగింది? అసలు ఈరోజు స్కూల్‌కి పోనందుకే ఇదంతా జరిగింది? లేదు. అయితే మాకు 4 నేను బాలింతనండి. హ్మ్. మా ఆయన జాబ్‌కెళ్తున్నాడు. డైలీ ఆయనే పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపియడం కూడా ఆయనే చేసాడు. ఈరోజు మా పాప లెవ్వలేదు. ఓకే. మామూలుగా తనకి 8:00కి స్కూలు. హ్మ్. అయితే 7:30 అయింది. ఇంకా లెవ్వకపోయేసరికి ఈరోజు వద్దులే స్కూల్‌కి అనేసని ఆయన పంపించలేదు. ఓకే. నేను నేను మా ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్‌లో టిఫిన్ చేసుకొని తిందామని ఎళ్ళినా హ్మ్. పాప తినేసి బయటికెళ్ళింది. అప్పుడు 10:30 హ్మ్. 11 అట్లా అయితుంది. 10:30 ఓకే. ఎళ్ళి బయట అరుపులు వినిపిస్తున్నాయి. హ్మ్. నేను గబగబా పరిగెత్తుకుంటూ బయటికెళ్ళేసరికి పాప ఫేసు హ్మ్. ఓకే. ఏడవకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు గానీ, ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితి ఎవరికి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము పాప ఫేస్ కనిపించిందండి. హ్మ్. నేను బండికి ఇట్లా సైలెన్సర్ కాలిందేమో అని నేను అనుకున్నాను. కానీ అప్పుడు ఒక అతను అక్కడే బండి ఆగిన అతను అది కుక్క కరిచిందమ్మా అనేసి అని ఆయన చెప్పేసరికి పాపం ఇంటి ఎదురుగా అన్న మా పాపను తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ హాస్పిటల్లో పట్టలేదండి. అప్పటికే మీ సార్ వెళ్ళిపోయిండా? మా సార్ అప్పటికి మార్నింగ్ 8:30కి వెళ్ళిపోయారండి. ఓకే. ఎవరు లేరు ఇంట్లో. మా ఇద్దరు పెద్ద మనుషులు, మా అత్తయ్య పెద్ద ఆవిడనే, మా మామయ్య పెద్ద ఆయననే. నేను ఏం చేయలేని పరిస్థితి. ఓకే. అయితే అప్పుడు 4-5 హాస్పిటల్ తిరిగారు, ఎవరు పట్టలేదు. లాస్ట్లో ఇక రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓకే. ట్రీట్మెంట్ పట్టుకున్నారు అప్పుడు చేయడానికి. కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు. 4 డేస్ హాలిడేస్ వచ్చేసరికి మా పాప అలవాట్లో లేవలేదు ఈరోజు. ఓకే. ఓకే. అట్లా అయిపోయింది అండి. కానీ అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనేసి మీ సార్ ఏం చేస్తారు? మా ప్రైవేట్ ఎంప్లాయీ ఐసీఐసీలో. అయితే మొన్ననే నేను డెలివరీ అయ్యాను. ఓకే. మా బాబు కూడా ఆయన సర్జరీ అయిండే. ఆ! నేను ఇలా ఇప్పుడు ఇప్పుడు మా పాప ఇలా. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 పిల్లలండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు పాప పెద్దామనా? పెద్ద ఆమె. ఓకే. తర్వాత బాబు ఇప్పుడు చిన్న పాప. అదే అండి. సో తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి న్యాయం చేసే పరిస్థితి అయితే తప్పకుండా మేము కల్పిస్తాం. ఓకేనా? తప్పకుండా వీడియో చాలా మంది చూస్తారు. ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేతోని తర్వాత ఇక్కడ ఉన్న ఎవరైనా కార్పొరేటర్ చేయండి. చూసుకోవచ్చు ఒకసారి. సో చిన్న బాబు పరిస్థితి కూడా ఇంట్లో బాగాలేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కానీ అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే వాస్తవానికి కన్నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి.